నిజామాబాద్ జిల్లా బద్వేల్లో అల్ మదీనా హజ్ మరియు ఉమ్రా టూర్ హజీ మౌలానా ముఫ్తీ అబ్దుల్ జబ్బార్ కాశ్మీ ఆధ్వర్యంలో ముస్లింల పుణ్యక్షేత్రమైన మక్కా మదీనా సందర్శనార్థం ముస్లింలు కుటుంబాలు తరలి వెళ్లారు. బద్వేలులో ముస్లింల మత బోధకుల ఆధ్వర్యంలో పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవడం జరుగుతుందని తెలిపారు. మక్కా మదీనాలో పూర్వం ఇస్లాం ఏ విధంగా ఏర్పడింది, ఆ కాలంలో ఇస్లాం ప్రజల జీవన విధానం స్థితిగతులు తెలుసుకోవడం జరుగుతుంది. మహమ్మద్ ప్రవక్త జీవించిన స్థలాలను పర్యాటకులకు చూపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అలంగిర్, ముఫ్తీ అబ్దుల్ హాదీ, మౌలాలి, మౌలానా ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. మన బద్వేల్ నుంచి ముఫ్తీ అబ్దుల్ జబ్బార్ సాబ్ గారు ప్రతి నెల ఏదైతే ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ మదీనా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉందో అది పెట్టి చాలామంది మన ముస్లిం సోదరులకు మక్కా ఆర్ మదీనా హజ్ యాత్రకు తీసుకొని వెళ్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆయన గైడెన్స్లో వెళ్తున్నారు. ఆయన గైడెన్స్లో వెళ్ళి చాలా వరకు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే చాలామంది వెళ్తున్నారు కానీ అక్కడ గైడెన్స్ సరిగా లేక వాళ్ళు అవతతవకలు అవుతున్నారు. కానీ మన మౌలానా గారు ప్రతి ఒక్క దాంట్లో అక్కడ జియారతులు ఉంటాయి, చూపించేటి ప్రతి ఒక్కటి తనతో పాటు తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్క వస్తువు కానీ అక్కడ ఇబాదతులు కానీ ప్రతి ఒక్కటి ఆయన దగ్గరుండి చేపిస్తున్నారు. ఇంకా అక్కడ పోయిన తర్వాత కూడా బస్సు కానిది కావండి, అక్కడ ఏమైనా వస్తువులు కావాలన్నా అక్కడ ఏమైనా ఇబాదత్ అక్కడ మక్కా దగ్గర ఏమేమి చదవాలా, ఏమేమి చెప్పాలా, ఎలా అల్లాహ్ని ప్రార్థించాలా, అక్కడ వెళ్ళిన తర్వాత నమాజులు ఎలా జరపాలా, తాఫ్ ఎలా చేయాలా, సఫా మర్వా ఎలా చేయాలా, ప్రతి ఒక్కటి అవగాహన వాళ్ళకు కల్పిస్తారు. కాబట్టి ఈ ఉమ్రాలో ప్రతి నెల చాలామంది వెళ్తున్నారు. ఇక్కడి నుంచే కాదు, మాచర్ల, ఎర్రగొండపాలెం, నరసాపురం ప్రతి ఒక్క చోటు నుంచి మాషాల్లా ఈయన గైడెన్స్లో వెళ్తున్నారు. ఇంకా ఈరోజైతే మన బద్వేల్ నుంచి 15 మంది, చాగలమరి నుంచి 13 మంది, ఇంకా మాచర్ల నుంచి 15 మంది, దగ్గరగా 50 మంది పైగా ఈ గ్రూపులు వెళ్తున్నారు. ఈ గైడెన్స్ మౌలానా జబ్బార్ సాబ్ గారు తీసుకెళ్తున్నారు. కాబట్టి మనం బద్వేల్ ప్రజలతో మనం ఇది విజ్ఞప్తి చేస్తున్నాం. మన జబ్బార్ వాడ గారు దువా చేయాలా, ఆర్ దువా చేసిన తర్వాత అక్కడ వెళ్ళడానికి ఏదైతే మౌలానా శ్రమిస్తున్నారో దాని గురించి కూడా తెలుసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అవగాహనతో వెళ్ళాలని చెప్తున్నాను. ఎందుకంటే దీంట్లో గైడెన్స్ ఆలిం అనే ఉంటే అక్కడ మంచిగా మీకు చూపిస్తారు. ప్రతి ఒక్కటి ఏమేమి చేయాలో దగ్గరుండి చేపిస్తారు. కాబట్టి ఒక పవిత్ర స్థలాలు